ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నాతో పాటు యాడ్ అయ్యారు సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సో మచిలీపట్నంలో ఒక దారుణం జరిగింది. సొంత అన్నే చెల్లి బాగుందని చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారాలు చేసి ఆ అమ్మాయికి తాళి కట్టి దాని తర్వాత గర్భం దాల్చిన తర్వాత ఒంగోలు బస్ స్టాండ్లో ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత వాళ్ళ అమ్మాయి కేసు పెట్టి పోక్సో కేసు పెట్టడంతో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కటకటాలు వెనక్కి ఉన్నాడు. దాదాపుగా చచ్చేంత వరకు అంటే ఆల్మోస్ట్ లైఫ్ ఇస్తారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు, ఈ యొక్క తీరుని ఎలా చూడొచ్చు మాట్లాడదాం ఆయనతోనే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ అసలు అంటే మానవ సంబంధాలు మసైపోతున్నాయి అనాలా, లేకపోతే తల్లిదండ్రులు సరిగా పెంచట్లేదు అనుకోవాలా, ఎట్లా సార్? అంటే ఒక్కొక్క కేసు ఒక్కో రకంగా ఉంటుందండి. సరే ఇప్పుడు ఏదంటే నేరం అనేది నేరమే, తెలిసినా తెలియక చేసినా కూడా క్రైమ్, అందులో మొహమాట అనేది. అంటే ఈ కేసు పర్టికులర్గా చూస్తే అంటే నేను స్టడీ చేసిన దాన్ని బట్టి చూస్తే చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవటం, సో ఈ తర్వాత ఈమెకి అంటే తల్లిదండ్రులు విడిపోయి వేరే దగ్గర ఉండటం, సో అంటే ఇతనికి ఒక బంధం, అనుబంధం, ఆప్యాయత అంటే నా సొంత చెల్లెలు ఇవి ఉంటాయి కదా కొన్ని మానవ సంబంధాలు, తల్లి చెల్లి అనేది ఒకటి అది పెంపకంగా ఉన్న లోపమేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి మరి సరిగా పెంచాడా లేదా అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సొంత చెల్లి అంటే మాట్లాడి మనం అసలు తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది అది. అవును. సో ఇద్దరి మధ్య మనం ఒక వీడియో చేసాం సార్. యాక్చువల్ గా దాని కింద అడిగారు అనమాట, ఒక డౌట్ అడిగారు. ఒక మేజర్ మైనర్ ని రేప్ చేస్తే ఏదైనా ఈ ఫోక్సో ఇలాంటివి పడి వాళ్ళకి ఒక 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష పడుతుంది కదా, కొంత ఎంతో జరిమానా విధించి. అక్కడ వాళ్ళు ఒకవేళ కోఆపరేట్ చేసినా సరే ఎందుకు అబ్బాయిలకే శిక్షిస్తారు అనేది ఒక కామెంట్ చూసాను సార్. ఈ కేసులో దాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ కేసు అనే కదా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. పోక్సో యాక్ట్లో ఏంటంటే ఈ చైల్డ్ అబ్యూజింగ్ సంబంధించిన చట్టం, అది రీసెంట్గా తీసుకొచ్చిన చట్టం, అంతకుముందు లేదు. సో ఈ పోక్సో చట్టంలో ఉన్నది ఏంటంటే అమ్మాయి 18 years నిండి ఉన్న అమ్మాయి ఎవరైనా సరే ఆ అమ్మాయిని మైనర్ బాలికగా మనం చూడాలి. సో మైనర్ బాలికల్ని రక్షించే విషయంలో, ఎందుకంటే అంతకుముందు అనేక మంది మైనర్ బాలికల విషయం అనేక రకాల అత్యాచారాలు జరిగినాయి. మీకు తెలియదు ఏముందో, లెక్క తీస్తే గుండె ఆగిపోతుంది. సో దాన్ని రక్షించడం కోసం యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ అమ్మాయి ఇష్టపూర్తిగా కూడా ఒక మైనర్ బాలిక ఇష్టపూర్తిగా ఒక మేజర్ అయిన వ్యక్తితో కలిసి ఉన్నా కూడా ఆ మేజర్ అయిన వ్యక్తికి శిక్ష పడుతుంది. అది దయచేసి అందరూ ప్రచారం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక్క రోజు దగ్గర ఒక అమ్మాయి అంటే చాలా మందికి 18 years అనుకుంటారు, అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చాలా మంది క్లయింట్లు కూడా అడుగుతారు ఏంటంటే 18 years నిండి 19 రావాలి. ఓకే, 18 years మొత్తం నిండిపోవాలి. అంతేగాని చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చి కన్ఫ్యూజ్, చాలా కేసులు పోక్సో ఈ రోజు నా బర్త్డే అంటే నాకు 18 వచ్చినాయి అనుకోండి, కాదు 19 రావాలి. అదే ప్రాబ్లం అవుతుంది భారతదేశం, చాలా మందికి అది కన్ఫ్యూజ్ ఉంది. సో మీ అంటే ఎవరైనా సరే మేజర్ అవ్వాలి అంటే ఈ రోజు ఉదాహరణకి రేపు నా బర్త్డే అనుకో, ఏది 18వ బర్త్డేగా నిండి 19వ బర్త్డే రావాలి. అడుగు పెడుతున్నాం. చాలా మంది ఏంటంటే నాది 17 అయిపోయింది కదా, ఇప్పుడు నేను 18లోకి వచ్చేసా, నేను మేజర్ అనుకుంటాడు. అక్కడ ప్రాబ్లం అవుతుంది చాలా మందికి. నేను అదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే పోక్సో యాక్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఒక అమ్మాయికి 18 years నిండి 19 రావాలి. అర్థమవుతుందా? అలా కాకుండా చాలా మంది ఏంటంటే ఈ సంవత్సరం ఈ రోజు అయిపోయింది నాకు 18 వచ్చేసినాయి, అమ్మాయి నేను మేజర్ అనుకుంటారు. కాదు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలా ఏదన్నప్పుడు కూడా 18 నిండిపోయి 19, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏమనాలంటే 19 సంవత్సరాలు అని చెప్పండి. మీరు చెప్పేటప్పుడు 18 years అని పదం వాడద్దు, 19 అని చెప్పండి. 18+ కాదు, 19 అంటే అయిపోతుంది కదా. 18+ గీసులు ఏమవుతుంది మనకి, 19 అంతే, 19 అంటే అయిపోతుంది. సో ఒక్క రోజు తగ్గిన అంటే రేపు నా బర్త్డే, నా వయసు ఇప్పుడు 18 ఏళ్ళు, రేపు నాకు 18వ పుట్టినరోజు నిండి 19 వస్తాయి నాకు. అయినా సరే ఈ రోజు కనుక నేను ఇష్టపూర్తిగా వేరే అతనితో నేను ఉన్నా కూడా ఇట్స్ క్రైమ్, మగవాడి క్రైమ్. సో ఇక్కడ అందుకని ఇతను మేజర్ ఈ బాబు చూడండి, 21 years, అమ్మాయికి 17 years. అయితే అప్పుడు జరిగినప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇది. సో అంటే పోక్సో యాక్ట్లో ఎలా ఉంటుంది అంటే జనరల్గా మనకు ఒక కేసు పడింది అనుకో, నెల, 2 నెలలు, 3 నెలలు, 3 సంవత్సరాలు లాగుతూ ఉంటాయి. ఈ కేసులు అట్లా ఉండవు, చాలా ఫాస్ట్ ట్రాక్ అనమాట, చాలా ఫాస్ట్ ట్రాక్. 6 నెలలు, 7 నెలలు కేసు క్లోజ్ అయిపోతుంది. అంతే 6 నెలలు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి నాకు తెలిసి కేసు జరిగింది ఒక 8 నెలల క్రితం జరిగి ఉండొచ్చు. లేదు సార్, మొన్న December 25th లాస్ట్ మంత్
అంటే 3 మంత్స్ అదే 3 మంత్స్, అదే చెప్తున్నా కదా, ఆ. 6 మంత్ మినిమం 3 మంత్స్ 6 మంత్స్ చెప్పే కదా మీకు ఫాస్ట్ ట్రాక్. సో అంటే ఇప్పుడు అతనికి 21 ఇయర్స్, అమ్మాయికి 17 ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే ఈ పోక్సో యాక్ట్లో అమ్మాయికి ఇష్టపడి, గుర్తుపెట్టి ఎవరైనా దయచేసి గమనించండి, మైనర్ అమ్మాయి, గుర్తుపెట్టి 19 ఇయర్స్ నిండిన అమ్మాయి ఎవరైనా సరే వేరే వాళ్ళతో ఇష్టపూర్తిగా వెళ్ళినా కూడా అది క్రైమ్. సో కాబట్టి దయచేసి అవాయిడ్ చేయండి. అమ్మాయిని ఏమంటానికి ఉండదు, అమ్మాయిని ఏమంటాను, అబ్బాయికి మాత్రమే అబ్బాయికి మాత్రమే శిక్ష. అలా ఉన్నాయి మన చట్టాలు, అలా ఉన్నాయి మన చట్టాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే కానీ ఏది అంటే 18 బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించడం కోసం పోక్సో చట్టం పెట్టారు, బాగానే ఉంది సార్. కానీ వాళ్ళ ప్రోద్బలంతో జరిగే కొన్ని దారుణాలు ఏవైతే ఉంటాయి దానికి కూడా ఏం అబ్బాయి బలి అవటమే. అదే అంటున్నా. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మాయికి ఇష్టమై వచ్చి ఏం కావాలి అనుకున్నా కూడా వాళ్ళు తెలిసినా కూడా అబ్బాయే బలి పశువు అవుతాడు. కాబట్టి అందుకనే చాలా అది ఈవెన్ మీ చాలా మంది ఒకవేళ ప్రాస్టిట్యూషన్ కూడా వచ్చినా కూడా నేరమే. అదట్లా ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, మనం తెలియకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో క్రైమ్. చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే, అది గుర్తుపెట్టుకోండి. అంటే 18 ఇయర్స్ నిన్న అమ్మాయి, ఆమె పరిధి మనకు సంబంధం, ఆమె స్టూడెంటా లేకపోతే ఇంకొకళ్ళ లేదా ఆ కార్యక్రమంలో ఉందా అనేది మీరు అడగకూడదు. ఓకేనా? 18 ఇయర్స్ నిన్న అమ్మాయి ఒకవేళ ప్రాస్టిట్యూషన్ ఉన్నా కూడా మీరు వెళ్ళినా కూడా రేపు పొద్దున అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళామన్నా కూడా ఇట్స్ క్రైమ్. మీకు అర్థమవుతుంది. అందుకని 18 ఇయర్స్ నిన్న అమ్మాయిలు, అంటే 19 ఇయర్స్ గుర్తుపెట్టి, 19 ఇయర్స్ నిన్న అమ్మాయిల జోలు మీరు ఎప్పుడు పోవద్దు. వాళ్ళు టచ్ కూడా చేయొద్దు, వాళ్ళతో కూడా మాట్లాడద్దు, చాలా వాళ్ళని కలవద్దు, వాళ్ళని పవిత్రంగా చూసుకోండి. అంతే. ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా పనులు చేసి అసలు టచ్ కూడా చేయకూడదు, అసలు అనవసరంగా రన్అట్ అవ్వమాకండి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.